ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపను బట్టి మరో నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనం ఈ రీతిగా సెలవిస్తున్నది. ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నిజమే, అట్టి ఆశీర్వదకరమైనది దేవుని సన్నిధి. ఎందుకంటే నీ సన్నిధిలోనే కీర్తనకారుడు మనం చూసినట్టయితే 19వ కీర్తన, దయచేసి కీర్తనకారుడు చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం కీర్తనలు 11వ వచనం, జీవ మార్గము నీవు నాకు తెలియజేసి ఉన్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఎక్కడ సంతోషం? దేవుని సన్నిధిలో. ఎందుకనగా దేవుని సన్నిధిలో ఉన్నది దేవుడే. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను దుఃఖపెట్టువాడు కాదు, తన బిడ్డలను బాధపరచువాడు కాదు. ఎందుకంటే ఆయన దయగలిగిన దేవుడు. ఎందుకనగంటే ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలను సంతోషింపచేయుటకే ఆయన ఆశించుచున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి మంచి దేవుడు మన దేవుడు. మనము ఆయన బిడ్డలైనందుకు మనమెంతో ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు కదా, అవునా కాదా? ధన్యులు ఎవరు? దేవుని ఎరిగినవారు. యెహోవా తమకు దేవుడు గలవారు. నీ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఆయననా, వేరొకరా? కాబట్టి ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను అంటాడు దావీదు. ఆయన సన్నిధిలో నేను ఒక వరం అడుగుచున్నాను. ఏంటది? చూసినట్టయితే చూడండి, గమనించుచున్నారా? ప్రభునందు ప్రియులారా, 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ గొప్ప మాట, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపచేయుచున్నావు. ఎంత అద్భుతకరమైన మాట. నీ సన్నిధిలో అతన్ని, ఎవరైతే అతని సన్నిధిలో కనిపెడుతుంటారు, ఎవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో, ఎవరైతే అతని సన్నిధిలో కనిపెట్టుచు ఆయన కృప కొరకు ఎదురు చూస్తారు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి, నా సన్నిధిని వెదుకుడి యెహోవా, నీ సన్నిధి నేను వెదికేదనని నా హృదయము నీతో అనేను. చూశారా? వెదుకుడి అంటున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో అటువంటి సమాధానము, సంతోషము, సుఖము, సౌభాగ్యము, క్షేమాభివృద్ధి కలుగునని. అందుకనే యెహోవా యొద్ద ఒక వరం అడుగుతిని, దానిని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఎంత అద్భుతకరమైన మాట ప్రియులారా! చూడండి, ఆయన ఆలయములో, ఆయన సన్నిధిలో, ఆయన సమ్ముఖములో మనము వెదికి ఎవరైతే కనిపెడతారో వారి హృదయములో ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. అందుకనే కీర్తనక, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక క్షణం కాదు, నా జీవిత కాలం భూమి మీద నేను బ్రతికి ఉన్నంత కాలం నేను ఆశించుచున్నది ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండుటకు, ఆయన సమ్ముఖములో ఉండుటకు. నిజంగా దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని పిల్లలు ఎక్కడ కనిపెట్టాలి? అందుకనే ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పిన మాట, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. అనగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి, దేవుని సముఖములో మనం నిలిచి ఉండాలి. అప్పుడే దేవుని చేత మనం బలవంతులు అవుతాం, దేవుని చేత మనం దీర్ఘాయుష్వంతులు అవుతాం, దేవుని చేత మనం అనేకమైన బలమైన కార్యాలు మనం చేయగలం.
సాక్షులుగా నిలబడగలం. ఈ ఉదయకాలం మన ప్రభు వాక్యం ఇచ్చుంటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో కనిపెడుతున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? ఇది మన జీవితంలో అనుదినం మనల్ని మనం పరీక్షించుకోవలసిన సమయం. మనం ఒక దావీదులాగా కవుదాం. మనం ఒక దావీదు వలె దేవుని సన్నిధిని ప్రేమించుదాం. ఒక అసామాన్యుడైన దావీదు ఒక ఉన్నత స్థితికి ఎదిగినటకు దానికి మూల రహస్యం ఏంటంటే దేవుని సన్నిధిని ప్రేమించినవాడు, దేవుని సన్నిధిలో నిలిచినవాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినవాడు. అటు కృప నీకు నాకు దేవుడు దయచేస్తున్నాడు. నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయని దేవుడు అంటున్నాడు. ఆయన ఎద్దుకు వద్దాం, ఆయన సన్నిధిలో కనిపెడదాం. ఆయన ఇచ్చు నూతన బలము చేత మనం ముందుకు సాగిపోదాం. అటు కృప నీకును ఈ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.